పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒకప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసిన భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యం పెరుగుతున్నటువంటి వేళ ఆసియా దేశాలన్నీ తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ దేశాలకు మన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఒక బ్రహ్మాస్త్రంలా కనిపిస్తోంది. 2022లో ఫిలిప్పీన్స్ తర్వాత ఇప్పుడు ఇండోనేషియా కూడా భారత్ నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ కొనుగోలు చేయడానికి అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఈ డీల్ వెనుక వ్యూహం ఏంటి? ఈ ఒప్పందం వల్ల భారత్కు కలిగే లాభాలేంటి? డ్రాగన్ కంట్రీ ఎందుకు ఉలికి పడుతోంది? ఇండోనేషియా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రికార్డో సిరాయత్ ఒక కీలక ప్రకటన చేశారు. తమ సైనిక సముద్ర రక్షణను ఆధునీకరించుకోవడంలో భాగంగా భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇది సుమారు 200 నుంచి 350 మిలియన్ డాలర్ల అంటే 3200 కోట్ల భారీ డీల్. ఇండోనేషియా వేలాది దీవులతో కూడినటువంటి దేశం. వారి తీర ప్రాంతాలని రక్షించుకోవడానికి, ముఖ్యంగా సముద్ర జలాలలో చైనా ఆగడాలను అడ్డుకోవడానికి వారికి ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. అందుకే తీర ప్రాంతం నుంచి ప్రయోగించేటువంటి బ్రహ్మోస్ బ్యాటరీలను వారు తీసుకుంటున్నారు. భారత్కు ఇది రెండో అతిపెద్ద అంతర్జాతీయ ఎగుమతి కావడం కూడా విశేషం. ఇక అసలు ఆసియా దేశాలన్నీ బ్రహ్మోస్ కోసం ఎందుకు క్యూ కడుతున్నాయి? ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ధ్వని కంటే దాదాపు 3 రెట్లు వేగంతో దూసుకువెళుతుంది. శత్రు దేశాల రాడర్లకు కూడా చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి టార్గెట్ను తుత్తునియాలు చేయడం దీని యొక్క స్పెషాలిటీ. దీనికి తోడు మే 2025లో పాకిస్తాన్ పైన భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ప్రదర్శించినటువంటి విధ్వంసకర సక్సెస్ రేటు ప్రపంచ దేశాల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. నేల, ఆకాశం, సముద్రం, సబ్మెరైన్ ఇలా ఎక్కడి నుంచైనా కూడా ప్రయోగించగలిగేటువంటి ఈ మిసైల్ను అడ్డుకునే టెక్నాలజీ ప్రస్తుతం శత్రు దేశాల దగ్గర కూడా లేదు. అందుకే తమను దేశ మనుగడ కోసము బ్రహ్మోస్ కోసం ఆసియా దేశాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ డీల్ కేవలం వ్యాపారపరమైనది మాత్రమే కాదు, ఇది ఒక జియో పాలిటికల్ మాస్టర్ స్ట్రోక్. చైనా తమ సరిహద్దులలో పాకిస్తాన్ లాంటి దేశాలకు ఆయుధాలు ఇస్తూ మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు భారత్ దానికి కౌంటర్గా సౌత్ చైనా సీ చుట్టూ ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి దేశాలకు బ్రహ్మోస్ అమ్ముతూ చైనాకు చెక్ పెడుతుంది. అలాగే ఆర్థికంగా చూసుకుంటే ఈ డీల్స్ వల్ల మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగానికి భారీగా నిధులు కూడా వస్తాయి. స్వదేశంలో బ్రహ్మోస్ తయారీ యూనిట్లలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక బలీయమైనటువంటి రక్షణ ఎగుమతిదారుడిగా ప్రపంచ పటంలో భారత రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మోస్ ఇప్పుడు కేవలం భారత్ ఆయుధం మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడేటువంటి ఒక రక్షణ కవచం. శత్రువుల గుండెలలో రైళ్లు పరిగెత్తించే ఈ బ్రహ్మోస్ డీల్స్ రాబోయే రోజులలో ఇంకెన్ని దేశాలతో జరుగుతాయో చూడాలి.